మనం పాప్కార్న్లు ఎక్కడ పడితే అక్కడ తింటుంటాం. తాజాగా బెంగళూరులో ఒక ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు ఒక పాప్కార్న్ అమ్మేటటువంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఏంటంటే పాప్కార్న్ తింటున్నటువంటి వాళ్ళకి అందులో టాయిలెట్ స్మెల్ లాగా వచ్చింది. అదేమన్నా పక్కన ఏమన్నా టాయిలెట్లు ఉంటే ఆ పక్కన ఏమన్నా అమ్ముతుంటే అట్లాగ వస్తుంది అనుకుని చూశారు. చుట్టుపక్కలంతా పరిశుభ్రంగానే. ఏంటిది అని చెప్పి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే పాప్కార్న్లోనే టాయిలెట్ స్మెల్ వస్తుంది. ఏంటిది అని చెప్పేసి వాళ్ళు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సలీం అనేటువంటి వ్యక్తి తను టాయిలెట్ని తీసుకొచ్చి పోస్తున్నాడు దాంట్లో పాప్కార్న్. ఆ విషయాన్ని గమనించి పోలీసులకి ఇన్ఫామ్ చేస్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేశారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. జై హింద్ ఫ్రెండ్స్. బెంగళూరులో అసహ్యం అన్నట్టుగా ఒక వీడియోని కసాయి అంటే మన అందరికీ తెలుసు, సాయి, జర్నలిస్ట్ సాయి. ఈ వ్యక్తి ఏంటంటే తెల్లారి నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక అంశాలపై చిన్న చిన్న షార్ట్ వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. చేయటంలో తప్పు లేదు. ఇన్ఫర్మేటివ్గా జర్నలిస్ట్ అంటాడు తనకి తాను. బట్ ఈయన చేస్తున్నటువంటి విధంగా ఏంటంటే ఇది ఒకటోసారి, రెండోసారి, మూడోసారి కాదు, ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ముస్లిమ్స్పై ఏదో విధంగా ఏహ్య భావాన్ని క్రియేట్ చేయాలి, ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి తద్వారా ఏంటంటే ముస్లిం సమాజాన్ని ఏహ్య భావానికి గురయ్యే విధంగా చేయాలి అన్నదే ఇతని యొక్క ఉద్దేశం. ఇప్పుడు ఇతను చేసినటువంటి బెంగళూరులో అసహ్యం అని చెప్పేసి ఒక 17 hours బ్యాక్ ఇతను ఒక వీడియో అప్లోడ్ చేశాడు. అతను చేసినటువంటి వీడియోలో ఏంటంటే సలీం అని చెప్పేసి ఒక పాప్కార్న్ అమ్మేటటువంటి వ్యక్తి, అతను సాల్ట్ బదులుగా చెప్పడానికి చాలా అసలు ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉంది ఆ వ్యవహారము. అది అతనేమో యూరిన్ పోసి ఆ యూరిన్లో ఉన్నటువంటి ఏదైతే సాల్ట్ ఉందో అది సరిపోతుంది కాబట్టి యూరిన్ కలిపి మరీ పాప్కార్న్ అమ్ముతున్నాడు అని చెప్పేసి బెంగళూరులో అసహ్యం అని చెప్పేసి వీడియో పెట్టాడు. సరే, ఏంటా ఇతను చెప్తుంది అని చెప్పేసి పూర్తిగా దీనికి ఫ్యాక్ట్ చెక్ చేద్దాం, అసలు నిజమా కాదా, ఇది ఎప్పుడు జరిగింది అని చెప్పేసి చూస్తే కనుక ఈ ఇన్సిడెంట్ వచ్చేసి యాక్చువల్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2022 2022లో జరిగినటువంటి ఇన్సిడెంట్. అది కూడాను అసలు దీనికి యూరిన్ పోసాడు అన్న దానికి అసలు ఎక్కడ కూడా సాక్ష్యాధారాలు లేవు. లాల్బాగ్ బెంగళూరులో జరిగినటువంటి ఇన్సిడెంట్, అసలు ఈ ఇన్సిడెంట్కి అసలు ఎక్కడ కూడాను అసలు కనీసం ఇది లేదు. ప్లస్ రెండోది, ఓల్డ్ బెంగళూరు వీడియో యూస్ టు ఫాల్స్ క్లెయిమ్ ముస్లిం మ్యాన్ మిక్స్డ్ యూరిన్ ఇన్ పాప్కార్న్ అని చెప్పేసి ఫ్యాక్ట్ చెక్, లాజికల్లీ ఫ్యాక్ట్ చెక్. ఈ వీళ్ళు దీన్ని చాలా స్పష్టంగా 2023 July 24, 2023నే ఈ వైరల్ వీడియోని ఇది తప్పు అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. అయినా కానీ ఈయన ఏదో నిన్నటి జరిగినట్టుగా దీన్ని ఒక పెద్ద ఇష్యూగా బెంగళూరులో అసహ్యం అన్నట్టుగా ముస్లింలపై ఒక ఏహ్యభావం క్రియేట్ చేసి చిన్న ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, వాళ్ళు పాప్కార్న్ అమ్ముకునేటటువంటి వాళ్ళ కడుపుపై కొడుతున్నావు అంటే నువ్వు నిజంగా మనిషివా లేకపోతే పశువా అర్థం కావట్లేదు. కాబట్టి నేను ఈ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని, అదేవిధంగా రాష్ట్ర హోంమంత్రి గారిని, అదేవిధంగా డీజీపీ గారిని, ప్రతి ఒక్కరిని కూడాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ విధంగా ఇటువంటి ఇష్యూసే చాలా 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 సమాజంలో వ్యత్యాసాన్ని తీసుకొని రావడానికి, సమాజాన్ని నిలువున చీల్చివేయడానికి ఇటువంటి వాళ్ళే నిజంగా విద్రోహ శక్తులు. ఇటువంటి వారిపై కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా ఈ కసాయి చేసినటువంటి